హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటి టిప్స్. సో ఈరోజు వీడియోలో ఇంట్లో హాయిగా చక్కగా మనకి నచ్చిన వాటర్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వన్ బై వన్ నేను ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఎలా చేశాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్గా అయితే నా దగ్గర ఉన్న ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. నార్మల్గా డ్రింక్స్ కోసం యూజ్ చేసే గ్లాసెస్ ఏదైనా పర్లేదు. సో ఇదైతే ఆ గ్లాస్ అనమాట. దాంట్లో మనకి కలర్ బబుల్స్ వాటర్లో సోక్ చేస్తే ఇలా బల్జ్ అయ్యే బబుల్స్ దొరుకుతాయి కదా, వాటిని తెచ్చి అలా వాటిని వాటర్లో వేసి ఒక 4-5 hours ఉంచాను. అది ఆ సైజులో వచ్చేసాయి అనమాట. వాటిని అందులోకి వేసేస్తున్నాను. సో ఇప్పుడు అంతా ట్రాన్స్ఫర్ చేసేసాక అందులో కొన్ని వాటర్ వేసాను. అండ్ వాటర్ అయితే నేను ఆల్మోస్ట్ ఫిల్ చేశానండి. జస్ట్ ఒక 10% అంతా వదిలేసి మిగిలిందంతా వాటర్ ఫిల్ చేశాను. సో ఆ తర్వాత ఇప్పుడు మనం క్యాండిల్ లైట్ చేయడానికి కావాలి కదా, వాటర్ పైన క్యాండిల్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. సో దానికోసం ఏదైనా ఒక పాలిథీన్, ఫైబర్ సంథింగ్ ఏదైనా షీట్ టైప్ ఉన్నది తీసుకొని మీకు కావాల్సిన షేప్ కట్ చేసుకోండి. మోస్ట్లీ ఇలా స్క్వేర్ కానీ రౌండ్ కానీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దానికి ఇప్పుడు నేను ఒక అగరబత్తి యూస్ చేసి హోల్ పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు ఆ హోల్లో నుంచి మనము ఏదైతే క్యాండిల్ లైట్ చేయడానికి కాటన్ కానివ్వండి, అంటే ఏదైనా క్లాత్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, థ్రెడ్ కానివ్వండి, ఏదైనా మనం ప్రిపేర్ చేసుకుంది ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్గా అలా దాంట్లో నుంచి బయటికి తీయాలన్నమాట. సో ఇది చాలా ఈజీ అండి. సింపుల్గా పూజలో పువ్వొత్తులు అన్నీ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాటితో చేసేసిన చాలా ఈజీగా ఎక్కువసేపు క్యాండిల్ లైట్ అవుతూ ఉంటుంది. ఇలా అయితేనే ఎక్కువసేపు లైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దాన్ని కింద స్ప్రెడ్ చేశాను అనమాట, ఎందుకంటే అది మనకి వాటర్ పైన ఫ్లో కావాలి కాబట్టి. సో దానిపైన నేను కొంచెం నూనె వేస్తున్నాను. సో మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోండి. నేను జస్ట్ వీడియో పర్పస్లో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను. అండ్ నాకు ఆ కొంచెం ఆయిల్తో ఒక 40 minutes వరకు క్యాండిల్ లైట్ అయింది. సో అలా ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ క్యాండిల్ రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీ. లైట్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో. క్యాండిల్ నెంబర్ 1 రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక క్యాండిల్ ఎలా చేయాలో చూసేద్దాము. నాకు తెలిసి ఒక 7-8 చేసినట్లున్నాను. సో నెక్స్ట్ అనమాట, ఇదైతే గ్లాస్ జార్, సంథింగ్ ప్రియా పికిల్దో జామ్ బాటిల్ అనుకుంటా. సో అందులో నేను నా దగ్గర ఉన్న అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి, అంటే నార్మల్గా శారీస్కి పెయింట్ చేసే పెయింట్ ఉంటుంది కదా, అది వేసాను. లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ నా దగ్గర ఫుడ్ కలర్ బ్లూ కలర్ లేకపోవడం వల్ల నేను ఆ పెయింట్ వేసాను. సో పెయింట్ వేసేసి అందులో వాటర్ పోసేసి అది ఈజీగా డిసాల్వ్ అయిపోతుంది. సో వాటర్ పోసేసాను అనమాట. అండ్ సేమ్ ప్రొసీజర్, ఆయిల్ వేసి దానిపైన కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న క్యాండిల్ బేస్ ఉంటుంది కదా, అది వేసేయడమే. అంతే, క్యాండిల్ నెంబర్ 2 రెడీ అయిపోయింది. సో బ్లూ కలర్ చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈవెన్ అది లైట్ చేస్తే కూడా అంత బాగుంటుంది. అండ్ క్యాండిల్ నెంబర్ 3 ఇది వచ్చేసరికి మనకి ఏదైనా ఒక రంగోలీ కలర్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులో వాటర్ పోయడమేనండి. అండ్ ఇది వచ్చేసి నేను చిన్న గ్లాస్ జార్, సో గ్లాస్ జార్లో తీసుకొని చేశాను అనమాట. ఆ లిడ్ తీసేసి అందులో సింపుల్గా వాటర్ వేసి మిక్స్ చేసేసి సేమ్ ప్రొసీజర్ మళ్ళీ దానిపైన ఆయిల్ వేసి క్యాండిల్ లైట్ చేయాలి. సో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. నాకు ఎల్లో కలర్ కావాలని నేను ఎల్లో కలర్ వేసాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ పేపర్ పైన ప్రిపేర్ చేసిన క్యాండిల్ ఒత్తుంది కదా, అది వేసేసాను అనమాట. సో అంతే, దిస్ ఇస్ క్యాండిల్ నెంబర్ 3. సో నెక్స్ట్ 4, ఇది వచ్చేసి ఒక గోల్డెనిష్ షేడ్ ఉన్న బౌల్ అనమాట. సో మనం ఇందులో ఏమీ కలరింగ్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, బికాజ్ బౌల్ ఇట్ సెల్ఫ్ కొంచెం షైనీగా ఉంది కాబట్టి మనం ఏం కలర్ వేసినా కనిపించదు. అండ్ నైట్ టైమ్స్లో అది లిట్ చేస్తే చాలా బాగుంటుందండి, అందుకని. సో అందులో నేను ఏం చేస్తున్నానంటే ఇలా మనం గిఫ్ట్స్కి ర్యాప్ చేసే పేపర్ ఉంటుంది కదా, గిఫ్ట్ పేపర్, ఆ పేపర్ని నేను అలా కట్ చేసి జస్ట్ పైన వేసాను అనమాట. సో మనకి క్యాండిల్ లైట్ చేసినప్పుడు షైనీగా బాగుంటుంది అని చెప్పేసి.
సో దిస్ ఇస్ క్యాండిల్ నెంబర్ 4. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేయడం, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఆ క్యాండిల్ ఒత్తు వేసేయడం అనమాట. సో ఇందులో మనకి ఫ్లోటింగ్ బబుల్స్ ఉంటాయి కదా, అంటే కలర్ బబుల్స్ ఉంటాయి నార్మల్గా, ఏదైనా ఫిల్ చేయడానికి వస్తుంటాయి కదా, అలాంటివి వేసినా బాగుంటుంది. పర్ల్స్ వేసుకోవచ్చు దాని లోపల, మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. నేనైతే పైన ఫ్లోట్ అవ్వాలి అని చెప్పేసి ఇది వేసాను అనమాట. సో అంతే. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఈ 2 క్యాండిల్స్. సో ఇందులో ఆ గ్లాసెస్ ఇట్సెల్ఫ్ ఏదో ఒక డిజైన్తో కలర్తో ఉంది కాబట్టి నేను నార్మల్గా వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆ గ్లాస్కి వచ్చేసరికి అయితే అది జ్యూస్ గ్లాస్, దానిపైన ఆల్రెడీ అలా డాట్స్ డాట్స్ ఉంది కదా, సో అందుకని దానికి ఇంకా ఏం డెకరేషన్ లేదు, జస్ట్ ఆయిల్ వేసాను. అండ్ ఈ చిన్న క్యాండిల్ హోల్డర్ వచ్చేసి ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి దానికి కూడా ఏం డెకరేషన్ అక్కర్లేదు. సింపుల్గా మనం ఆయిల్ వేసేసి, వాటర్ పైన ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న క్యాండిల్ ఒత్తులు ఏదైతే ఉందో అది దానిపైన వేసేసేయడమే అండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది ఎంతసేపు వెలుగుతుంది అనేది. సో నేను యూస్ చేసినంత ఆయిల్తోనైతే 40 minutes వెలుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి సింపుల్ చిన్న గ్లాస్ క్యాండిల్ హోల్డర్స్ అండి. అందులో నేను ఆ సైజులో ఉన్నప్పుడు కొంచెం మనకి క్యాండిల్ ఫ్లోట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, బికాస్ కింద వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి. అందుకని నేను ఇంకా అందులో నార్మల్గా మనము వ్యాక్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా ఫ్లోటింగ్వి, అవి వేసేసాను. సో ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసి అలా ట్రేలో సర్దాను అనమాట. సో మీకు కావాల్సిన పొజిషన్లో మీరు పెట్టేసుకోవచ్చు, ఏదైనా కార్నర్, ఏదైనా టేబుల్ పైన, అంటే టీ టేబుల్ పైన అలా పెట్టుకోవచ్చు. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి సింపుల్గా అలా పెట్టాను. అండ్ ఇప్పుడు 1 by 1 లైట్ చేస్తున్నాను. సో లైట్ చేశాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో అని. సో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ దీని తర్వాత కొంచెం వీడియోని మ్యూజిక్తో పెట్టేస్తాను, చూసి ఎంజాయ్ చేసేసేయండి. చక్కగా ఏదైనా క్యాండిల్ ఉంటే దాంతో మీ ప్రిపేర్ చేసిన వాటర్ క్యాండిల్స్ని లైట్ చేసుకొని మీ దివాళీని చాలా స్పెషల్గా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.